హాయ్, ఈ వీడియోలో మనం గ్లోబల్ యాక్షన్స్ గురించి తెలుసుకుందాము. లైక్ ప్రీవియస్ వీడియోలో మనం ఇక్కడ బటన్స్, ఓకే, ఈ బటన్స్ పైన లైక్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ స్పెసిఫిక్, రైట్. ఈ యాక్షన్స్ అన్ని ఈ ఆబ్జెక్ట్ మట్టుకి వర్త్ అప్లికేబుల్ అవుతుంది. అలా కాకుండా మనకి గ్లోబల్ యాక్షన్స్ అంటే ఇక్కడ ఈ స్టార్ పక్కన, అలాగే ఈ ట్రైల్ హెడ్ లింక్ పక్కన ఇక్కడ చూస్తే ఇక్కడ గ్లోబల్ యాక్షన్స్ అని ఉన్నాయి. ఇక్కడ మనకి ఇప్పుడు 1 2 3 4 5 గ్లోబల్ యాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఒక న్యూ కాంటాక్ట్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, మనం స్పెషల్గా ఒక పాపప్ లాగా వచ్చి మళ్ళీ మనం వేరే పేజ్కి నావిగేట్ అవ్వకుండా ఇక్కడనే సింపుల్గా మనం ఇక్కడ క్రియేట్ చేసేయచ్చు. మనకి బేసిక్ ఫీల్డ్స్ ఏవైతే నెసెసరీయో అవైతే ఇవన్నీ ఇక్కడ వస్తాయి. ఓకే, ఈ ప్లస్ ఐకాన్ పైన క్రియేట్ చేసి ఈమెయిల్ పంపించవచ్చు. వీ కెన్ లాగ్ ఏ కాల్, వీ కెన్ క్రియేట్ ఏ కాంటాక్ట్, ఇవన్నీ కూడా చేయొచ్చు. సో మనం ఇవన్నీ సేల్స్ ఫోర్స్ డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసిన గ్లోబల్ యాక్షన్స్. మనం ఒక గ్లోబల్ యాక్షన్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే విల్ గో టు హోమ్, ఇక్కడ గ్లోబల్ అని టైప్ చేయండి. ఓకే, సో గ్లోబల్ అని టైప్ చేసిన తర్వాత గ్లోబల్ యాక్షన్స్ అని వచ్చింది, పబ్లిషర్ లేఅవుట్ వచ్చింది. సో ఫస్ట్ గ్లోబల్ యాక్షన్స్ క్లిక్ చేద్దాము. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఇవన్నీ కూడా సేల్స్ ఫోర్స్ ప్రొవైడ్ చేసినవి ఈ ఆబ్జెక్ట్స్ పైన ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం గ్లోబల్ యాక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇఫ్ వీ వాంట్ టు క్రియేట్ ఎ రికార్డ్ ఆర్ సెండ్ అన్ ఈమెయిల్, కాల్ ఎల్డబ్ల్యూసి, ఏది కావాలంటే మనం ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఏ ఆబ్జెక్ట్ పైన కావాలి, వీ కెన్ క్రియేట్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్. ఓకే, స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైన క్రియేట్ చేద్దాం. అండ్ ఫీల్డ్ ఏమో న్యూ స్టూడెంట్ అని ఇద్దాం. ఓకే, న్యూ స్టూడెంట్స్. సో అండ్ ఇక్కడ స్టూడెంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎనీథింగ్ వీ కెన్ గివ్. సో ఇక్కడ ఈ గ్లోబల్ యాక్షన్లో ఏం చేసాము, క్రియేట్ స్టూడెంట్ని తీసుకుంటున్నాము. ఓకే, ఒక యాక్షన్ క్రియేట్ స్టూడెంట్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనం ఫీల్డ్స్ కూడా వీ కెన్ ప్లేస్ ఇట్. అండ్ ప్రస్తుతానికి స్టూడెంట్ ఆబ్జెక్ట్లో మనకి ఏ ఫీల్డ్స్ లేవు కాబట్టి మనకి ఇక్కడ చూపించట్లేదు లేఅవుట్లో. జస్ట్ ఓన్లీ స్టూడెంట్ నేమ్ అండ్ ఓనర్ ఐడి, ఈ రెండు మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రీడిఫైన్డ్ ఫీల్డ్ వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం నార్మల్ ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ యాక్షన్స్ చూసినప్పుడు కూడా ఇది కూడా వచ్చింది. బట్ ఇఫ్ యూ ఓపెన్ దిస్ అండ్ ఎడిట్ చేస్తే ఫీల్డ్ నేమ్, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో అవి మాత్రమే వీ కెన్. అండ్ ఇక్కడ ఫార్ములా క్రియేట్ చేస్తే ఇన్సర్ట్ ఫీల్డ్స్, ఇక్కడ మనకి ఆర్గనైజేషన్, ప్రొఫైల్ సిస్టమ్, యూజర్ రోల్స్, ఇవన్నీ ఏంటి ఆర్గ్ వైడ్గానే డిఫాల్ట్గా ఉండేవి. డిఫాల్ట్ ఇన్ ద సెన్స్ ఆర్గ్ వైడ్ చేంజెస్ ఏమైనా ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్, మనం క్రియేట్ ఆఫర్ అనేది క్రియేట్ చేసాము. ఇక్కడ ప్రీడిఫైన్ వాల్యూస్ పైన క్లిక్ చేద్దాము, ఎడిట్ చేద్దాం ఈ పర్టికులర్ దాన్ని. షో ఫార్ములా ఎడిటర్, ఇన్సర్ట్ ఫీల్డ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాపర్టీ అని వచ్చింది. సో అండర్ ప్రాపర్టీ వీ కెన్ గో టు కాంటాక్ట్ ఆర్ ఎల్స్ వీ కెన్ గో టు ఇంకొక ప్రాపర్టీకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి మనం దీనికి ఎన్నైతే చైల్డ్స్ అసోసియేట్ అయి ఉంటాయో వీ కెన్ ట్రావెల్స్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ట్రావెల్స్ కూడా చేయొచ్చు మనం ఇట్లాగా. బట్ ఇక్కడ ఇది కస్టమ్ ఆబ్జెక్ట్. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ గ్లోబల్ యాక్షన్లో అలాంటి కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏమీ లేవు. ఓకే, ఇట్ ఈస్ ఏ నాట్ ఆబ్జెక్ట్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ ఏ గ్లోబల్ స్పెసిఫిక్. సో ఇక్కడ మనకి ఏ విధమైన గ్లోబల్ యాక్షన్స్ కనిపించట్లేదు. సో వీఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్రీడిఫైన్ వాల్యూస్ హియర్. ఓకే, జస్ట్ అంటే ఇక్కడ ప్రీడిఫైన్ వాల్యూస్ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మనకి కస్టమ్ ఆబ్జెక్ట్స్ కూడా కనిపిస్తాయి, ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కనిపించవు. ఓకే, అంత బాగానే ఉంది, మనం క్రియేట్ చేసాము, లేఅవుట్ ఎడిట్ చేసాము. బట్ ఇది ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ చేయాలి కదా, అయితేనే మనకు కనిపిస్తుంది కదా. సో పబ్లిషర్ లేఅవుట్కి వెళ్ళిపోయి సో ఈ పర్టికులర్ పబ్లిషర్ లేఅవుట్ని ఎడిట్ చేద్దాము. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్విక్ యాక్షన్స్ అండ్ మొబైల్ లైట్నింగ్ ఉంది. ఓకే, మనం క్రియేట్ చేసింది ఏంటి, న్యూ స్టూడెంట్. ఓకే, విల్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. అండ్ క్విక్ యాక్షన్స్ న్యూ స్టూడెంట్, ఇది ఇక్కడ.
ఇది ఏంటి అంటే ఈ క్విక్ యాక్షన్స్ అనేది మనకి సేల్స్ ఫోర్స్ క్లాసిక్లో ఉంటుంది, అండ్ ఈ లైట్నింగ్ అండ్ మొబైల్ యాక్షన్స్ వచ్చేసి లైట్నింగ్లో ఉంటుంది. లెట్స్ సేవ్ ఇట్. సో ఈ పర్టికులర్ దాన్ని రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి న్యూ స్టూడెంట్ అనేది వచ్చింది. అండ్ ఇఫ్ యూ సీ ఓన్లీ స్టూడెంట్ నేమ్ ఒకటి ఎంటర్ చేస్తే సరిపోతుంది, స్టూడెంట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకి ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో చేస్తేనేమో ఆల్రెడీ ప్రాపర్టీ బై డిఫాల్ట్ అసోసియేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ న్యూ స్టూడెంట్ క్రియేట్ చేస్తే ఈ పర్టికులర్ ప్రాపర్టీకి ఇది అసోసియేట్ అవ్వదు. ఓకే, ఈవెన్ దో ఇప్పుడు ప్రజెంట్ ప్రాపర్టీకి స్టూడెంట్కి ఎలాంటి రిలేషన్ లేదు, బట్ కన్సిడర్ అకౌంట్ అండ్ కాంటాక్ట్. ఓకే, అకౌంట్ని క్రియేట్ చేస్తే మనం దానికి ఎప్పుడైనా పర్టికులర్ ఇప్పుడు నార్మల్ క్విక్ యాక్షన్తో ఇక్కడ నుంచి మనం ఒక అకౌంట్కి కాంటాక్ట్ క్రియేట్ చేస్తే అసోసియేట్ అయిపోతుంది. బట్ అదే ఇఫ్ వి క్రియేట్ ఫ్రమ్ గ్లోబల్ యాక్షన్స్, ఓకే, గ్లోబల్ యాక్షన్స్ నుంచి మనం ఇట్లా స్టూడెంట్ని క్రియేట్ చేసామనుకోండి, ఇట్ విల్ నాట్ టై అప్ టు దిస్ రిలేటెడ్ ఆబ్జెక్ట్. ఓకే, సో కాంటాక్ట్కి టై అప్ అవ్వదు, ఇండివిజువల్గానే ఉంటాయి బోత్ రికార్డ్స్ అట్లా. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ యాక్షన్స్. వీ కెన్ క్రియేట్ రిలేటెడ్ రికార్డ్స్ బట్ there won't be any relation between them. Okay, global actions are placed on global publisher layout. ఇదంతా మనం చూసాము ప్రీడిఫైన్ వాల్యూస్ గురించి కూడా. ఓకే, yeah, that's it about global actions. Yeah, thank you.